ఇడ్లీ పిండి, దోసల పిండి లేనప్పుడు అప్పటికప్పుడుగా ఏదైనా టిఫిను చేసుకోవాలంటే ఇది బెస్ట్ అనమాట. గోధుమ అట్లండి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఉప్పు వేసుకొని చేసుకోవచ్చు, లేదా బెల్లం వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బెల్లం వేసుకొని చేశాననమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్‌ఫాస్ట్ కిందే కాదండి ఇది, పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ కింద కూడా చాలా బావుంటదనమాట. సో, తీయగా ఉంటాయి కదా! చక్కగా తినేస్తారు. నేనైతే ఆవకాయ పచ్చడి పెట్టుకొని తిన్నాను. నాకు అలాగే ఇష్టం. సో, ఇది ఎలా చేయాలి? దోస ఏసేటప్పుడు కూడా ఇది ప్రాసెస్ ఉంటదండి. ఎలా పడితే అలా ఏసేస్తే చుట్టుకుపోతదనమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను గోధుమ పిండి ఒకటి ఉంటే చాలండి. బెల్లం, గోధుమ పిండి, కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకోవాలండి విస్కర్ తోటి. ఇందులో కొంచెం బియ్యపు రవ్వ కూడా ఏసుకుంటే బావుంటది. రవ్వ కాదు, బియ్యపు పిండి ఉంటది కదా! అది ఏసుకుంటే దోసలు క్రిస్పీగా వస్తాయన్నమాట. నేనైతే యాడ్ చేయలేదండి. నాకు ఇలాగే ఇష్టం సాఫ్ట్‌గాని. అందుకని యాడ్ చేయలేదనమాట. నేను ఇలా గోధుమ పిండిని విస్కర్ పెట్టి కలుపుకున్నాననమాట. దోసల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా. విస్కర్ అయితే తొందరగా వచ్చేస్తదండి. బాగా గడ్డలు లేకుండా చక్కగా మిక్స్ అవుతదనమాట. అప్పుడు అందులో కొంచెం బెల్లం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా దోసల పిండిలా కలిపేసుకోవాలనమాట. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని అది హైలో బాగా కాగాలనమాట. అప్పుడు కొంచెం నీళ్ళు వేయండి పాన్ మీద. తర్వాత కొంచెం మీడియంలో అవుతది కదా! అప్పుడు దోసలు పోసుకొని వెంటనే తిప్పుకోవాలనమాట. వేసిన తర్వాత దోసల పిండికి తిప్పినట్టు తిప్పితే రాదండి ఇది, చుట్టుకుపోతది. ఇప్పుడు ఇలా హైలో పెట్టుకొని వేసేసుకోవాలనమాట. వెంటనే వేసుకొని తిప్పేసుకోవాలి. అప్పుడు చక్కగా వస్తదనమాట. ఇది ఎక్కువ నాన్ స్టిక్ పాన్‌లోనే వస్తాయండి బాగాని. మామూలు పాన్‌లో అయితే ఆయిల్ ఎక్కువ వేస్తే గాని రావనమాట. నాన్ స్టిక్ పాన్‌లో అయితే మామూలుగా వేసినా వచ్చేస్తాయి. ఇలా వేసుకొని తీసుకోవాలి. ఇది ఎప్పుడు హైలో పెట్టుకునే కాల్చుకోవాలండి. తీసేటప్పుడు మాత్రం సిమ్‌లో పెట్టుకొని నెక్స్ట్ దోసకి సిమ్‌లో పెట్టుకోవాలనమాట. అలా దీన్ని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటేనే ఈ దోసలు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. చాలా తొందరగా కూడా అయిపోతాయన్నమాట. మనం ఎక్కువసేపు దోసలకున్నట్టు ఉండక్కర్లేదు. ఈజీగా అయిపోతది. సో, ఇందులో మనం కాంబినేషన్ కింద ఉత్తియి తినేసేయొచ్చు. బెల్లం మీడియంగా ఏసుకుంటేని. లేదంటే గనక నేనైతే ఆవకాయ పచ్చడితో తింటాననమాట. ఇది చాలా హెల్తీ అనమాట. మేము నైటు చపాతీలు చేసుకునే టైం లేనప్పుడు ఇలా గోధుమ పిండితో ఇలా అట్లేసుకుంటాం అనమాట. సో, ఇది పిల్లలే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా హెల్త్‌కి మంచిది. మేమైతే రెగ్యులర్‌గా అంటే ఇంట్లో దోసల పిండి అవి అయిపోయినప్పుడు చేస్తాననమాట. సో, ఎవరైనా బయట నుంచి అప్పటికప్పుడు టిఫిన్ తెచ్చుకోవడం కూడా కుదరకపోతే కనుక ఇలా వేసి పెట్టేసేయండి. ఇదే పిండిని గోధుమ పిండిలో మనం ఉప్మా రవ్వ వేసేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని, పునుగులు పిండిలా కలుపుకొని, నూనెలో కూడా వేసుకొని బజ్జీల కింద చేసుకుంటారండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇప్పుడైతే టిఫిన్ రెడీ అయిపోయిందండి. ఇందులో మా వారైతే ఉత్తిదే తినేశారు. నేనైతే మాత్రం ఆవకాయ పచ్చడి వేసుకొని కొద్దిగా తిన్నాననమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నానండి. ఎందుకంటే పద్దాక అన్ని టిఫిన్లు తిని బోర్ కొడితే ఇలా గోధుమ అట్లు కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో, ఇప్పుడైతే చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట. చెప్పడం మర్చిపోయానండి. ఈ పిండిని మనం ఒక 5 నిమిషాల ముందైనా నానబెట్టుకోవచ్చు. లేదా అప్పటికప్పుడైనా వెంటనే ఏసుకోవచ్చనమాట. పెద్ద టైమ్ టేకింగ్ కూడా ఏముండదండి. ఇలా కలిపేసుకుని అలా వేసేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఎక్కువ నానబెట్టాల్సిన పని కూడా లేదనమాట. ఒకవేళ ఇవి తీపట్లు వద్దు అనుకుంటే కనుక ఇందులో సాల్ట్ వేసుకుని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుందండి. మామూలుగా పిల్లలకి పెట్టాలనుకుంటే స్వీటు, పెద్దవాళ్ళకైతే ఉప్పు వేసుకుని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కోసుకుని వేసుకోవాలి. అందులో కొంచెం బియ్యం పిండి వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను స్వీట్ అటు కింద వేసాను కాబట్టి ఇందులో బియ్యం పిండి ఏమి వేయలేదండి. ఇందులో కూడా వేసుకుంటారు, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది అనమాట. సో, మీకు కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకుంటే క్రిస్పీగా వచ్చి పిల్లలు ఇంకా కరకరమంటూ తింటారనమాట. ఇదైతే మాకే కాబట్టి నేను మామూలుగా గోధుమ పిండి ఒక్కటి కలిపేసి వేస్తాను. వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి, లేకపోతే చుట్టుకుపోతాయి అనమాట. హైలో ఫస్ట్ మీడియంగా బాగా కాగిన తర్వాత హైలో వేగాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.